కన్యా రాశి వారికి మార్చి 29 నుండి సప్తమానికి వస్తుంది. షష్టమంలో ఉన్నటువంటి శని ఇంతకుముందు మీకు ఎంతో మేలు చేశాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలని గడించారు. మీరు ఏదైతే ఊహించారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగిందనే చెప్పాలి. మీ శత్రువులు కూడా మిమ్మల్ని ఎదుర్కోలేని పరిస్థితి, వాళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితిని కూడా శని భగవానుడు మీకు కల్పించాడు. అలా మీ ధైర్యాన్ని, మీ సాహసాన్ని పెంచాడు శని భగవానుడు. మరి అదే పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని సప్తమ స్థానానికి వస్తున్నారు. మీకు పట్టుదల, సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు ఆ బాండేజ్ దెబ్బతినకుండా మాట్లాడాలి. శని భగవానుడు మొదటగా మీకు టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అది కూడా కఠినంగా మాట్లాడేటట్టు, సంబంధ బాంధవ్యాలు తెగిపోయేటట్లు, విడిపోయేటట్లు మాట్లాడించడం జరుగుతుంది. అందువల్ల మీరు స్పృహతో, జ్ఞానంతో వ్యవహరించండి. మీరు కొంచెం సహనంతో ఉన్నట్లయితే ఆ సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా లేదా విడిపోకుండా మీరు ప్రయత్నం చేయవచ్చు. సప్తమ శని ఎప్పుడు కూడా మీ యొక్క క్రమశిక్షణ గురించి గుణపాఠం నేర్పిస్తుంది. మీకు క్రమశిక్షణ నేర్పించడం, పట్టుదలను నేర్పించడం, ఓర్పు సహనాన్ని నేర్పించే దిశగా శని భగవానుడు అడుగులు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరం దీని మీదనే మీకు పరీక్షా కాలంగా చెప్పవచ్చు. బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా ఉత్తమమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఎక్కువ సమయం కేటాయించండి. బిజినెస్ ఐడియాస్ వస్తాయి, మంచి న్యూ ప్లాన్స్, న్యూ ఐడియాస్ వస్తాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు అన్ని కూడా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. శని భగవానుడు సప్తమంలో ఉన్నంత వరకు మీ యొక్క సహనాన్ని పెంచుకోండి. స్త్రీలైతే లైఫ్ పార్ట్నర్తో కానీ లేదా ఎదుటి వారితో కానీ తక్కువగా మాట్లాడాలి. మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా తృతీయ దృష్టితో భాగ్యస్థానాన్ని చూస్తాడు. అందువల్ల తండ్రి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి, జాగ్రత్తగా శ్రద్ధ పెట్టండి. భాగ్యస్థానాన్ని చూస్తున్నప్పుడు మీ యొక్క ఫినాన్షియల్ గా మీరు ఎదుగుదల, పురోగతి సాధించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మీకు మంచి పేరు, ప్రతిష్టలు వచ్చేటువంటి సమయం కూడా చెప్పవచ్చు. అట్లే సప్తమ దృష్టితో ఇక్కడ చంద్ర రాశిని చూస్తాడు కాబట్టి మీరు సరిహద్దులు కలిగి ఉండాలి, లిమిట్స్ ఉండాలి. ప్రతిదీ కూడా లిమిట్ గా ఆలోచించాలి, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవాలి. అట్లే దశమ దృష్టితో చతుర్థాన్ని చూస్తాడు కాబట్టి ఇంటి పరిసర ప్రాంతాలను మీరు ప్రశాంతంగా ఉండేటట్లు మీరు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలా, లేకుంటే ఇంటికి వెళ్ళాలనేటువంటి బుద్ధి పెట్టకూడదు. ఇంట్లో వాళ్ళతో గొడవలకు దిక్కండి. ఇంట్లో వాతావరణాన్ని సద్దుమణిగేటట్లు ప్రయత్నాలు చేయండి. ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువుల్ని బయటపడేయడము, పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయండి. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇల్లు కొనడం కానీ, వాహనం కొనడం కానీ జరుగుతుంది ఈ 2.5 సంవత్సరం. ఇక ఇంజనీర్లకు కానీ, డాక్టర్లకు కానీ బాగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు, ముఖ్యంగా బిజినెస్ చేసేటువంటి